Praise the Lord and good evening to all of you. మరి దేవునికి శుభవందనాలు, మీ అందరికీ శుభవందనాలు. God is a good God, దేవుడు మంచి దేవుడు, faithful God, నమ్మదగిన దేవుడు, loving God, ప్రేమగల దేవుడు, kind God. మరి కనికరం గల దేవుడు. He is a God who never makes mistakes. ఎన్నడూ కూడా తప్పిదము చేయనటువంటి దేవుడు. God can do all things. దేవుడు సమస్తము చేయగలడు. And I want to tell you one more good news. ఇంకొక శుభవార్త చెప్పాలని ఆశపడుతున్నాను. It's not just that God can do all things. కేవలము దేవుడు అన్ని చేయగలడే కాదు, కానీ God is willing to do it in your life. నీ జీవితంలో చేయటకు ఆశపడుతున్నాడు దేవుడు. It's a time to rejoice. ఇది సంతోషించే ఒక సమయం ఉంటుంది. Because God is at hand. దేవుడు మనకు తోడుగా మన పక్షం ఉన్నాడు కనుక. Paul says in the book of Philippians chapter 4 verse 4 and verse 5. మరి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4, 5, 6 వచనం పౌలు సెలవిస్తున్నాడు. Rejoice in the Lord always, and again I say rejoice. సంతోషించుము, మరలా చెప్పుచున్నా సంతోషించుము. And then he says, మరలా దాన్ని చెప్తున్నాడు, may your soberness be made known to all men. మీ యొక్క మంచి విషయం అందరికీ ప్రత్యక్షపరచబడును గాక. For the Lord is at hand. దేవుడు నీకు సమీపముగా ఉన్నాడు. You know, in another one translation says the Lord is near you. ఇంకొక తర్జుమాలో ఏం చెప్పబడుతుంది? దేవుడు నీకు ప్రక్కనే ఉన్నాడని. But another translation it says that Lord is at hand. ఇంకొక తర్జుమా చెప్పబడుతుంది, దేవుడు నీకు ప్రక్కన, నీ కుడి హస్తంపై, నీ హస్తంపై ఉన్నాడు. At hand means, దానికి అర్థం ఏంటంటే, stretch your hands right now చేయి చాపినట్లయితే and do it like this. ఈ రీతిగా చేసినట్లయితే The Lord is nearer than this. దేవుడు దీనికంటే కూడా దగ్గరగా ఉన్నాడు. God is so close to you. దేవుడు చాలా సమీపముగా ఉన్నాడు. That means you need not fear. దాని కొరకు బట్టి నువ్వు దేని బట్టి భయపడకూడదు. Bible says, బైబిల్ సెలవిస్తుంది, the Lord is with me దేవుడు నాకు తోడుగా ఉంటే and I will fear no man. నేను ఏ మనిషిని కూడా భయపడను. Today I want to talk to you something very, very important. చాలా ప్రాముఖ్యమైన విషయం మాటని ఆశపడుతున్నాను. I want to talk to you about one of our major enemies. మన యొక్క పెద్ద శత్రువు కొర విషయమై మాట్లాడాలని ఆశపడుతున్నాను. And the name of that enemy is, ఆ యొక్క శత్రువు పేరు ఏంటంటే fear. భయము. Everywhere you see in the world there is fear. ప్రపంచం ఎక్కడ చూడు అక్కడ భయం ఉందండి. You know, there are two professions. రెండు ప్రొఫెషన్స్ ఉన్నాయి. One is insurance and another is doctor. ఒకటేమో వైద్యము, ఒకటేమో ఇన్సూరెన్స్. They make their money on this statement. ఈ ఒక వాటిపైన వారు డబ్బులు చేసుకుంటారు. Why to take a chance? ఎందుకు ఛాన్స్ తీసుకోవాలి మనము? You know what is happening? మీకు తెలుసా ఏమి జరుగుతుందో? Somebody is making money because of your fear. నీ యొక్క భయమును బట్టి ఎవరో డబ్బును పోగు చేసుకుంటున్నారు. I am not against any of the professions. ఆ యొక్క మరి వృత్తి కొరకు నేను విరుద్ధంగా లేను, కానీ I myself am a doctor. నేను నా వ్యక్తిగా చూస్తే నేను ఒక వ్యక్తి, ఒక వైద్యుని నేను. But one thing I have seen everywhere. కానీ ఒక్క విషయం ప్రతి చోట చూసి ఉన్నాను నేను. People are in fear. మనుషులు భయాందోళనలో జీవిస్తుంటారు. And the fear does not allow them to go ahead in their life. ఆ యొక్క భయము వారి జీవితంలో ముందుకు వెళ్ళటకు వారికి ఆస్కారం ఇవ్వదు. Turn with me to the book of Matthew chapter 14. మత్తయి సువార్త 14వ అధ్యాయం చూసుకున్నట్లయితే, Here Bible talks about a great miracle. ఒక గొప్ప అద్భుతం కొరకు బైబిల్ చెప్పబడి ఉంది. No man had ever walked on the water. ఏ మనుషుడు కూడా నీటిపై నడవలేదు. Jesus came walking on the water. యేసుప్రభువు నీటిపై నడుచుకుంటూ వచ్చి ఉన్నారు. There was another man over there. ఇంకొక వ్యక్తి ఉన్నాడు అక్కడ. His name was Peter. అతని పేరు పేతురు. Peter also walked on the water. పేతురు కూడా నీటిపై నడిచి ఉన్నాడు. Let us read that account once. ఆ యొక్క లేఖన భాగం చదువుకుందాం. Matthew chapter 14 verses 28 onwards. మరి మత్తయి సువార్త 14వ అధ్యాయం 28వ వచనం నుండి, And Peter answered him and said, Lord, if it is you, command me to come to you on the water. So he said, come. And when Peter had come down out of the boat, he walked on the water to go to Jesus. But when he saw that the wind was boisterous, he was afraid, and beginning to sink, he cried, saying, Lord, save me. పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి వెళ్ళేందుకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో చెప్పెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెలుట నీళ్ళ మీద నడుచుచునగాని గాలి వీచి భయపడి మునిగిపోయి సాగి, ప్రభువా నన్ను రక్షించుమను కేకలు వేసెను. No man had ever walked on the water. ఏ మనుషుడు కూడా నీటిపై నడవలేదండి. Leave alone Jesus, he is God. యేసు ప్రభువుని పక్కన పెట్ట తన దేవుడు. Peter was a man who walked on the water. పేతురు ఒక మనుషుడు నీటిపై నడిచినాడు. Miracle was happening over there. అద్భుతం అక్కడ జరుగుతూ ఉంది. In the midst of the miracle, ఆ యొక్క అద్భుతము మధ్యన something happened. ఒక విషయం జరిగి ఉంది. He saw the wind boisterous coming against him. ఆ యొక్క గాలి తుఫాను తన ఎదురుకు రావడం చూచి ఉన్నాడు. And when he saw that, అది చూచినప్పుడు Bible says, బైబిల్ సెలవిస్తుంది, he
was afraid. అతను భయాందోళనకు గురి అయి ఉన్నాడు. And as fear struck him, తన హృదయంలో భయము వచ్చి ఉన్నప్పుడు he began to sink. అతను మునుగడం మొదలుపెట్టి ఉన్నాడు. What happened? ఏం జరిగింది? Miracle stopped. అద్భుతము ఆగిపోయింది. How did he walk on the water? అతను ఎట్లా నడిచాడు భూమి నీటిపైన? He believed the word of Jesus. యేసుప్రభు యొక్క మాటను నమ్మి, And because he stepped on the word of Jesus, దేవుని మాట యేసు మాట పైన బయటకు వచ్చినప్పుడు he walked on the water. నీటిపై నడవగలిగినాడు. But as he was walking in faith, అతను విశ్వాసముతో నడుస్తున్న కొలది something came against him. తనకు విరుద్ధముగా ఏదో ఒకటి వచ్చి ఉంది. Fear came against him. భయము తనకు విరుద్ధముగా వచ్చి ఉంది. And that fear stopped the miracle. ఆ యొక్క భయము తన జీవితంలో అద్భుతమును అడ్డగించి ఉంది. He began to sink on the water on which he was walking few minutes back. కొన్ని నిమిషముల ముందు తను నడుస్తున్న ఆ నీటిలోనే తను మునగడం మొదలుపెట్టి ఉన్నాడు. Do you see, my brothers and sisters, how dangerous the fear is? మీరు గమనించిన సహోదరి సహోదరులారా, భయము ఎంత భయంకరమైన విషయము. When God is doing something in our life, దేవుడు మన జీవితంలో ఏదో ఒక అద్భుత కార్యం చేస్తున్నప్పుడు our enemy would like to bring the fear. మన ఆ అపవాది మన జీవితంలో భయమును తీసుకొని వస్తాడు. And that fear will make us to sing in the midst of the miracle. ఆ యొక్క భయము మన అద్భుతముల మధ్య మన మునుగుటకు అది ఆస్కారముగా ఉంటుంది. Therefore Bible says in the book of 2 Timothy chapter 1 and verse 7, అందుకే బైబిల్ సెలవిస్తుంది 2వ తిమోతి 1వ అధ్యాయం 7వ వచనంలో, God has not given us the spirit of fear. దేవుడు మనకు పిరికి ఆత్మను అనుగ్రహించలేదు. He is very clear about it. దాని కొరకు ఎంతో స్పష్టంగా ఉన్నాడు తాను. He has not given us the spirit of fear. మనకు పిరికి ఆత్మను తాను అనుగ్రహించలేదు. He has not given you the spirit of fear. తనకు నీకు తాను పిరికి ఆత్మను ఇవ్వలేదు. When he has not given, అతను తనకు నీకు ఇవ్వకపోతే why should you tolerate it? ఎందుకు తాను ఇంకా అనుభవించాలి? We need to start a fight against fear, my brothers and sisters. నా సహోదరి సహోదరుల, ఆ యొక్క పిరికి ఆత్మకు విరుద్ధంగా మనం పోట్లాడాలి. Let me bring one more thing to your notice here. ఇంకొకటి మీ యొక్క సన్నిధికి తేవాలని ఆశపడుతున్నాను. When fear came in, ఎప్పుడైతే భయం లోపలికి వచ్చిందో, miracle stopped, అద్భుతం ఆగిపోయింది. Peter started sinking. మరి పేతురు మునగడం మొదలుపెట్టి ఉన్నాడు. Do you remember what was the profession of Peter? మీకు తెలుసా అండి పేతురు యొక్క వృత్తి ఏంటో? Peter was a fisherman. అతను ఒక జాలరి. I don't know of any fisherman who doesn't know swimming. నాకు తెలియనటువంటి ఏ ఒక్క జాలలేనండి ఈదలేనటువంటి వ్యక్తి. There are references in the Bible where we know that Peter jumped out of the boat and came swimming. మరి అక్కడ దేవుని లేఖనంలో సెలవిస్తున్నాడు పేతురు కొన్ని స్థలాల్లో మరి నీళ్ళలో దూకి బయటికి వచ్చినట్లుగా. You know, he knew swimming. అతనికి మరి ఈదడం వచ్చు. But when fear struck him, ఎప్పుడైతే భయం తనలోకి వచ్చి ఉందో, not only miracle stopped, అద్భుతమే ఆగిపోవడం కాదు, he even forgot his own natural skills. తన యొక్క సొంత ఒక ప్రవీణత కూడా మర్చిపోయినాడు తాను. I remember a man of God, a friend of mine. ఒక స్నేహితుడు, దేవుని సేవకుడు స్నేహితుడు వ్యక్తి జ్ఞాపకం వచ్చినాడు. He is staying in USA. అతను మరి యుఎస్ఏ దేశంలో నివసిస్తున్నటువంటి వ్యక్తి. He gives lectures on the security. మరి తను మరి సెక్యూరిటీ కొరకు వారి విషయంలో తను మరి బోధిస్తూ ఉంటాడు. You know, suppose in a company where there are many people working, he will go and talk to them. ఒక సంస్థలో అక్కడ ఎంతో మంది జనులు పనిచేస్తున్నారు, అది ఎద్దకెళ్ళి బోధిస్తూ వాళ్ళతో మాట్లాడుతూ. Suppose suddenly the fire breaks out, what to do? మరి అకస్మాత్తుగా మరి అగ్ని వచ్చినప్పుడు మరి అక్కడ ఏం చేయాలో వాటి విషయమై. If there is an earthquake, what to do? ఒకవేళ మరి భూకంపం వస్తే ఏం చేయాలి వాటి విషయమై. If there is a bomb blast, what to do? ఒకవేళ బాంబ్ బ్లాస్ట్ వస్తే అక్కడ ఏం చేయాలి వాటి విషయమై. So he gives those lectures all over. మరి ప్రపంచమంతా కూడా వాటి విషయాల్లో తను మరి లెక్చర్ ఇస్తూ ఉంటాడు. One fine day, ఒక రోజున fire broke out in his kitchen. తన యొక్క కిచెన్ లో మరి మంట అంటుకొని ఉంది. When he saw the fire, ఆ యొక్క మంటను చూసినప్పుడు he was so stunned that he didn't know what to do. అతను ఇట్లా నిల్చొని పడి తనకి ఏం చేయాలో తెలియని స్థితిలో ఉండి ఉన్నాడు. His wife, who knew nothing about the security, ఆ యొక్క సెక్యూరిటీ కొరకు తెలియని తన భార్య, a bold woman, ఆ ధైర్యం ఉన్నటువంటి స్త్రీ, she picked up fire extinguisher and put out the fire. ఆ ఫైర్ ఎక్స్టింగ్విషర్ తను తీసుకొని అది తన్ని ఆరంభించింది. This man who is expert on security, ఈ యొక్క వ్యక్తి సెక్యూరిటీ విషయంలో ఎంతో ప్రావీణ్యుడైన వ్యక్తి, he knew everything about it. అతనికి సమస్తం ఎరిగిన వ్యక్తి. But when the fear struck him, ఎప్పుడైతే భయం తనకి వచ్చి ఉందో, he became paralyzed. తను ఏమీ చేయలేని He స్థితిలో could do ఉన్నాడు. nothing. ఏమీ చేయలేని స్థితిలో ఉన్నాడు. Fear is our enemy. మరి భయము మన శత్రువు అండి. Let's turn our Bibles to the book of Hebrews. హీబ్రూయులకు రాసిన పత్రిక చూసుకుందాం. Book of Hebrews chapter 2. హీబ్రూయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము Verse 14 and 15. 14-15 వచనాలు. In as much then as the children have partaken of the flesh and blood, he himself likewise shared in the same, that through death he might destroy him who had the power of death,
that is the devil, and released those who through fear of death were all their lifetime subject to bondage. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారయుందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గల వానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవిత కాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. Jesus destroyed the one who had the power of death. మరి మరణము బలము గల వారిని యేసు ప్రభువారు సంహరించి ఉన్నారు. And he released the people who were under the bondage of death. ఆ యొక్క మరణం అనే బంధకముల వారికి యేసు ప్రభువారు విడుదలను దయచేసి ఉన్నారు. But the question is, ప్రశ్న ఏంటంటే, how did they get under the bondage of death? కానీ ఆ యొక్క మరణము లోపుకి ఆ యొక్క బంధకులకి ఏ రీతిగా వచ్చి ఉన్నారు? Bible says, బైబిల్ సెలవిస్తుంది, through the fear of death. ఎందుకంటే భయము అన్నటువంటి మరణము నుండి. Let me tell you, my brothers and sisters, ఒక విషయం చెప్పాలని ఆశపడుతున్న సహోదరి సహోదరులారా, what you are afraid of will rule your life. ఏదైతే నిన్ను భయాందోళన కలగచేస్తుందో అదే నీ జీవితంని ఏలుతుంది. Whatever you are afraid of దేని కొరకే నువ్వు భయపడతావో will rule your life. అది నిన్ను పాలిస్తుంది. Whatever you are afraid of నువ్వు దేని కొరకే భయపడుతున్నావో will bring you into slavery. అది నిన్ను బానిసత్వంలోకి తీసుకొని వస్తుంది. And that's why Jesus said, అందుకే యేసు ప్రభువు సెలవిచ్చినారు, I have not given you the spirit of fear. అందుకే నేను పిరికి ఆత్మను మీకు అనుగ్రహించలేదు. Bible mentions 365 and more times, fear not, fear not, fear not. అందుకే బైబిల్ గ్రంథము 365 దానికన్నా ఎక్కువగా భయపడకు భయపడకు భయపడకని సెలవిచ్చి ఉంది. Whatever may be the fear in your life, నీ జీవితంలో ఆ భయం ఏదైనా కావచ్చును, that fear is not acceptable. అది మరి అంగీకారం కాదండి ఆ భయము. In our next episode, ఇంకొక ఎపిసోడ్ లో I will talk to you a little more detail about the fear. భయము కొరకు ఇంకా లోతులో విషయంలో నేను తీసుకొని మాట్లాడతాను. But you don't have to wait till then. అప్పటి వరకు నువ్వు వేచి ఉండనక్కర్లేదు. You don't have to wait even a second more to be free from fear. ఆ భయం నుంచి విడుదల కాడానికి ఒక్క క్షణము కూడా ఇంకా ఎక్కువ ఉండనక్కర్లేదు నీవు. Because God does not want you to be under fear. భయములో ఉంటకు దేవునికి ఇష్టము కాదండి. God wants you to be set free. నువ్వు విడుదల చేయబడి దేవుని వాంఛ ఉంది. He has not given you the spirit of fear, అందుకు పిరికి ఆత్మనికి అనుగ్రహించలేదు దేవుడు, but the spirit of power, శక్తి and love, ప్రేమ and of sound mind. ఇంద్రియ నిగ్రహము. Bible says, బైబిల్ సెలవిస్తుంది, fear has torment. మరి ఆ భయము భయాందోళనకు గురి చేస్తుంది. When there is fear, ఎక్కడైతే భయం ఉంటుందో you can't even live happily. నువ్వు సంతోషంగా జీవించలేవు. You know, in the medical terminology, మరి మెడికల్ టెర్మినాలజీలో they call it phobia. ఫోబియా అని చెప్పబడుతుంది. One day I was going through the internet, నేను ఇంటర్నెట్ ద్వారా చూస్తున్న సమయంలో and I realized there are more than 450 types of phobias. 450 కంటే ఎక్కువగా ఫోబియా అని చెప్పబడి ఉంది. People are afraid of everything. మనుషులు ఎన్నో విషయాల కొరకు Some people are భయపడుతున్నారు. afraid of water. కొంతమంది నీటి కొరకు భయపడతారు. Some people are afraid of air. మరి కొంతమంది గాలిని బట్టి భయపడతారు. Some people are afraid of people. మనుషుల్ని బట్టి కొంతమంది భయపడతారు. Some people are afraid of loneliness. కొంతమంది మరి ఒంటరితనం బట్టి భయపడతారు. There is fear of everything everywhere. సమస్తం కొరకు ప్రతి చోట భయం ఉందండి. The fear, when it leads the people, ఆ భయంలో మనుషులు వెళ్తున్నప్పుడు it will always lead them to disaster. మరి వారిని నిరాశ నిస్పృహను మరి నాశనానికి దారి తీస్తుంది. We need not be led by that fear. ఆ యొక్క భయం చేత నడపబడవద్దు మనం. We will be led by the faith. మనము విశ్వాసము ద్వారా నడపబడాలి. You need to come out of every fear in your life. నీ జీవితంలో ప్రతి ఒక్క భయంను బయటికి వచ్చి వేయాలి. You may be afraid of your enemies. నీ యొక్క శత్రువులను బట్టి భయపడవచ్చు బహుశా నీవు. You may be afraid of the devil. నీ యొక్క అపవాదిని బట్టి భయపడవచ్చు నీవు. You may be afraid of the future. నీవు భవిష్యత్తుని బట్టి నువ్వు భయపడవచ్చు కానీ. You may be afraid of failure. మరి నువ్వు నిరాశను బట్టి భయపడవచ్చు నువ్వు. Whatever fear it could be, మరి భయము దేని విషయమైనా కావచ్చు కానీ this is the time for you to be free from it. ఇది సమయం నీ కొరకు విడుదల చేయబడటకు ఈ సమయము. Bible talks about the king Saul. మరి రాజైన సౌలు కొరకు బైబిల్ చెప్పబడి ఉంది. God told Saul to do something about Amalekites. ఆ అమలకేట్ కొర విషయమై ఒక విషయం చెప్పినాడు దేవుడు చేయుటకు. He wanted Saul to destroy. వారిని సంహరించకు సౌలుకు చెప్పినాడు దేవుడు. But Saul spared the best of the animals. మరి చక్కటి శ్రేష్టమైన జంతువులను తను పక్కన పెట్టి